నమస్కారం డాక్టర్ బండి విశ్వేశ్వర రెడ్డి గారు. నమస్కారం నాగరాజు గారు. మైండ్ మనీ సైకాలజీ ఈ సబ్జెక్ట్లో ఈ సిరీస్లో సార్ చాలామంది BMET కోర్స్ గురించి అడుగుతూ ఉన్నారు. అన్ఎంప్లాయిడ్ యూత్ చాలా ఎక్కువ ఉన్నారు మన 2 తెలుగు రాష్ట్రాల్లో కలుపుకుంటే కూడా. వాళ్ళు ఏంటంటే ఏదైనా న్యాచురల్ రిసోర్సెస్ నుంచి అయినా సరే మనం ఏదో ఒకటి చేద్దాం అని అనుకొని కొంతమంది డబ్బులు సేవ్ చేసుకుని పక్కన పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, బిజినెస్ చేద్దాం అనుకొని. లేదంటే ఏదైనా ప్లాట్ఫామ్ దొరికితే దాని త్రూ అయినా సరే సక్సెస్ చేసుకుందాం అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో అవి యూజ్ చేసుకొని త్రూ BMET ప్లాట్ఫామ్ ఎదగడానికి స్కోప్ ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయా? చాలామంది BMETలో జాయిన్ అవుదాం అనుకుంటున్నారు, దానికి ఏం చెప్తారు? శివ ఓం. ప్రపంచంలో అత్యధికంగా యువత కలిగిన దేశాల్లో మనది ఫస్ట్లో ఉంది. ఆ యువతలో నిరుద్యోగ యువత కలిగిన దేశాల్లో కూడా మనదే మొదటిగా ఉంది. ఈ యువత పెడదారిన పట్టకుండా వాళ్ళకు ఒక మంచి దారిని, వాళ్ళకు ఒక మంచి సంపాదన మార్గాన్ని అందించాలనే ఉద్దేశంలో పెట్టిందే మేము ఈ BMET జై భారత్ ప్లాట్ఫామ్. ఇక్కడ పోయిన చోటే వెతుక్కోమన్నారు పెద్దలు. మనము ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి. కాబట్టి ఎక్కడో మనం వెళ్ళి ఏదో సాధించాలా, కువైట్కి వెళ్ళాలా, అమెరికా వెళ్ళాలా, ఆఫ్రికా వెళ్ళాలా అని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూస్తున్నారు ఆఫ్రికాలో పరిస్థితులు. తెలుగు వాళ్ళని అందరినీ, భారతదేశం ఇండియన్స్ వచ్చిన వాళ్ళందరినీ షాప్స్ అన్ని లూటీ చేసేస్తున్నారు. గొడవలు ఒక్కసారి మొదలైతే ఫారినర్స్ మీద పడతారు వాళ్ళు. అలాగా MBA, MCA, బీటెక్, MTech డిగ్రీలు ఎన్నో చేతిలో ఉన్న చేతి నిండా పని లేదన్న ఇలా ఉంది పరిస్థితి. ఎంతోమంది ఉన్నారు, తెలివి ఎంతో ఉంది, అవి ఎక్కడో కొంత కొరత. అది ప్రజెంటింగ్ స్కిల్సో, ఇంటర్వ్యూ స్కిల్సో, లేకపోతే ఆత్మస్థైర్యం లేకపోవడమో, గట్టిగా దూసుకుపోయేతనం లేకపోవడమో, ఇక్కడ ఎక్కడో కొంత కొరత. దాంతో అనేక మంది వెనకబడిపోతున్నారు. 10 మంది మాత్రం ముందుకెళ్తే 90 మంది అక్కడే నిలబడిపోతున్నారు. ఇలాంటి వారికి మనం ఏదైనా కొత్తగా చేసి చూపించాలి, వాళ్లకు ఇక్కడే చేసుకోవచ్చు, వాళ్ళు దమ్మున్న వాళ్ళని నిరూపించాలని అనుకోవడానికే మనము ఈ BMET ప్లాట్ఫామ్లో మేము ఒక కొత్త వినూత్నమైన ఒక పద్ధతి స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే. ఇక్కడ ఏంటంటే నేను ఎప్పుడు కూడా ఒక్కటే కాన్సెప్ట్ చెప్తాను. BMET అంటే మీరున్న చోటనే మీ చుట్టుపక్కల ఉన్న రిసోర్స్ను వాడుకునే మీరు ఎదగండి, మీరు ఎక్స్ట్రా సంపాదన లేదా దాని మీద జీవనోపాధి, మీకు 10 మందికి జీవనోపాధి ఇవ్వగలిగేటట్లు తయారు చేస్తుంది అని చెప్పేసి. జనరల్గా జీవనోపాధి అంటానే పెట్టాబేడా సర్దుకొని అందరూ సిటీకి వెళ్ళిపోవడం అదే అనుకుంటారు యాక్చువల్. అవును. కానీ అలా కాదు, మనము డిఫరెంట్గా వెళ్దాం. దీన్ని రెట్రోగ్రేడ్ సిస్టమ్ అంటారు. అంటే అందరూ ముందుకెళ్తే మనం ఇంకొక రూట్లో వెళ్ళి దాన్ని కొత్త దారులు వెతుక్కోవడం అన్నట్టు. రైట్. ద కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ హెర్బల్ స్పెషల్ హనీ అనేది అందరికీ తెలుసు. మరి హెర్బల్ స్పెషల్ హనీ అనేది ఏదేంటో ఇవాళ చూద్దాం. ఇక్కడ హనీ అనేది చాలా మందికి తెలియదు, కానీ 4-5 రకాలుగా ఉంటుంది, ఒకటే రకంగా ఉండదు. ప్రధానంగా 2 రకాల అందరికీ అవగాహన ఉంటుంది. ఒకటి పల్చగా ఉంటుంది, అంటే నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పల్చగా ఉంటుంది. ఇంకొకటి నీటి శాతం ఆల్మోస్ట్ ఒక 5 to 6% కూడా ఉండదు, థిక్గా ఉంటుంది. అని అంటే ఆల్మోస్ట్ చేతిలో ముంచి పక్కకు పెడితే డ్రాప్ కూడా కింద పడదు, అంత థిక్గా ఉంటుంది. అది స్వీట్ ఎక్కువగా ఉంటుంది. ఈ నీళ్ళు ఉన్నది స్వీట్ తక్కువగా ఉంటుంది. జనాలు కొంతమంది దాన్ని కాశ్మీర్ హనీ పేరుతో చూసి ఉంటారు అలా అన్నట్టు. ఇక్కడ ఏంటంటే జనరల్గా అందరూ హనీ కాకుండా మనము మన BMET ప్లాట్ఫామ్ మీద కొత్తగా ఒక 4-5 ఫ్లేవర్స్ మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఓకే, గ్రేట్. కొత్తగా హనీ ఇవేంటంటే కందిపూలతో చేసిన హనీ, తుమ్మ పూలతో చేసిన హనీ, తర్వాత పొద్దుతిరుగుడు పూలతో చేసిన హనీ. ఆ రకంగా ఇవి హెర్బల్ హనీ. ఇట్లా కాకుండా మెడికేటెడ్ హనీ కొన్ని ఉన్నాయి. తులసి తోటలో చేసిన హనీ, అశ్వగంధ పూల తోటలో చేసిన హనీ. అదేంటి సార్ అన్నీ బాగానే ఉంది, హనీ పెంచడానికి కావాలి, మనం పెద్ద పంట వేయాలి, అవన్నీ మనం సాగు చేయాలి, ఇదంతా పెద్ద ఇబ్బంది కదా, మనం ఎలా BMETలో మీరేమో తక్కువ పెట్టుబడి ఎక్కువ ఆదాయం అంటుంటారు కదా, మరి ఇది ఎలా సాధ్యం? అది మీ క్వశ్చన్. ప్లస్ పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి, డాబర్ లాంటివి, పతంజలి లాంటి అన్ని కంపెనీల మధ్య మనం కాంపిటీషన్ తట్టుకోగలమా? ఇది ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా కానీ కాంపిటీషన్ ఉన్న చోటనే బిజినెస్ సక్సెస్ అవుతుంది. కాంపిటీషన్ ఉంది అంటే దాని అర్థం అక్కడ డిమాండ్ ఉంది అని అర్థం.
కాంపిటీషన్ ఉంది అని అంటే 10 మంది అక్కడికి వెళ్తున్నారంటే అక్కడ డిమాండ్ ఉంది, అక్కడ ఏదో అట్రాక్షన్ ఉంది, అక్కడ ఏదో బిజినెస్ ఉంది అనేది అర్థం. ఆ బిజినెస్ను మనము కొంత ట్విస్ట్ చేసి డిఫరెంట్గా ప్రజెంట్ చేసి మనం క్యాచ్ చేసుకోవాలి, అది మన పాయింట్. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాము, మనం పంట వేయము, ఖర్చు పెట్టము, ఏమీ పెట్టము. మరి మనకి ఎలా వస్తుంది ఈ కందిపూల హనీ అంటే? కందిపూలు ఉండాలి కదా, మరి ఎలా వస్తుంది అని అంటే మనము మీ చుట్టుపక్కల ఉన్న రిసోర్సెస్ అని చెప్పాను కాబట్టి ఎక్కడెక్కడైతే మొత్తం కంది పంట వేస్తారో ఈ ఉభయ రాష్ట్రాల్లో కానీ, తెలంగాణలో కానీ, మహారాష్ట్రలో కానీ, కర్ణాటక కానీ ఎక్కడైనా కంది పంట వేసే ఏరియాస్ అన్నీ ముందు సర్వే చేసుకొని నోటిఫై చేసుకుంటాం. ఎన్ని ఎకరాలు, ఒక 1000 ఎకరాలు ఉందా, 2000, 10,000, ఎన్ని ఎకరాల్లో ఎక్కడెక్కడ కంది పంట జరుగుతుంది. ఆ కంది పంట జరిగే దగ్గర రైతులతో మనం ఒక ఒప్పందం చేసుకుంటాం. ఏమని ఒప్పందం చేసుకుంటాం? డబ్బులు ఇస్తామని కాదు, మీ పంట దిగుబడి పెంచుతామని ఒప్పందం చేసుకుంటాం. ఏమని ఒప్పందం చేసుకుంటాం? మీ పంట దిగుబడి పెంచుతామనేది. అప్పుడు రైతుకు ఇంట్రెస్ట్ వస్తుంది. జనరల్గా కందులు 3 మూటలు 4 మూటలు వచ్చాయనుకోండి, 5 కానీ 6 కానీ మూటలు వస్తే హ్యాపీ ఉంటాడా లేదా రైతు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఒక మూట ఎక్స్ట్రా వచ్చినా దాదాపు కేజీ 70 నుంచి 80 రూపాయలు వస్తున్నాయి అంటే దాదాపు 8,000 నుంచి 10,000 ఎక్స్ట్రా వస్తుంది వాళ్ళకి. అటువంటి ఆదాయం వచ్చినప్పుడు ఎవరు కాదనుకుంటారు? కాబట్టి అటువంటి వాళ్ళతో మనం ఏమని కాంట్రాక్ట్ చేసుకుంటాం? మీకు మేము ఎక్స్ట్రా దిగుబడి ఇస్తాము, మీరు మమ్మల్ని అలవ్ చేయాలి. ఏం అలవ్ చేయాలా? మనం పంటను నాశనం చేయం, పంటను డిస్టర్బ్ చేయము, పంట నుంచి ఒక్క ముక్క ఏమి తీసుకోము, ఇన్ఫ్యాక్ట్ దిగుబడి ఇంకా ఇస్తాం వాళ్ళకు. అలా అన్నప్పుడు ఏ రైతు కూడా వెల్కమ్ చెప్తారు, ఎవరు కూడా అవాయిడ్ చెప్పరు, తెలివైన వాళ్ళంతా. అప్పుడు మన కథ స్టార్ట్ అవుతుంది. జనరల్గా మీరు చూసారో లేదో, హనీ సెలెక్ట్ చేసే వాళ్ళంతా ఆ హనీ బీస్ తర్వాత ఏవైతే బాక్సెస్ ఉంటాయో అవి అక్కడక్కడ పెట్టేసి వదిలేస్తారు. మనం అలా కాకుండా ఎక్కడైతే కంది పంట రైతు ఉన్నాడో అక్కడ మాత్రమే చూసుకొని ఒక 500 ఎకరాలు, ఒక 300 ఎకరాలు చూసుకొని మధ్యలో పెట్టేస్తాం. జనరల్గా తేనెటీగలని కాదు, ఈ ప్రపంచంలో ఎక్కడైనా కానీ ఒక సూత్రం ఉంది, దగ్గరలో వస్తువు దొరికితే దూరం ఎందుకు అనేది సూత్రం. దగ్గరలో మనకు కావాల్సిన వస్తువు దొరికితే, ఫర్ ఎగ్జాంపుల్ మీ గల్లీలోనే మీకు కావాల్సిన వస్తువు దొరికితే 3 గల్లీలు అవతలకి వెళ్తారా? అలాగా తుమ్మెదకు అక్కడే తేనె దొరికితే పక్కకి ఎందుకు వెళ్తుంది? వెళ్ళదు అది, రైట్. అందున తుమ్మెద అంటే సేవింగ్స్కి యొక్క గుర్తు కాబట్టి అది ఎనర్జీని అన్నిటినీ సేవింగ్ చేస్తుంది. కాబట్టి చుట్టుపక్కల ఉన్నదే తీసుకొచ్చి అక్కడ తేనె మనకు పోగు చేస్తుంది. అంటే సూత్రం ఏంటి? మనం ఎక్కడైతే పెడతామో అక్కడి పూల నుంచే సేకరిస్తుంది, రైట్. ఇప్పుడు కాన్సెప్ట్ అర్థమైపోయింది కదా. కాబట్టి కందిపూల తోటలో లేదా కందిపూల చెట్ల మధ్యలో పెడితే మనకు కందిపూల హనీ వచ్చింది. అలాగే ప్రొద్దుతిరుగుడు పూలు వేసే చోట మనము స్ట్రాటజీ తీసుకొని ఎక్కడెక్కడ ఎంత వేస్తున్నారని అక్కడ మనం పెట్టినప్పుడు కందిపూలకు, ప్రొద్దుతిరుగుడు పూలకు సంబంధించిన సపరేట్గా హనీ వస్తుంది. అని అంటే మనము సపరేట్గా మనము సెలెక్ట్ చేయగలుగుతాం. ఇంతవరకు ఈ కాన్సెప్ట్ ఇండియాలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడా లేదు. మీరు కావాలంటే గూగుల్లో అంతా వెతికి చూడవచ్చు. అయితే ఇది ఎలా వర్కౌట్ అవుతుందని మీరు క్వశ్చన్ అడగచ్చు. ఇది మనం సరే సార్ సెలెక్ట్ చేసాం, ఇది ఎలా వర్కౌట్ అవుతుందని అంటే దీంట్లో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ అన్నీ మన దగ్గర ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కందిపూల దాన్ని తీసుకుంటే దాంట్లో కొన్ని విటమిన్స్ స్పెషల్గా యాడ్ అవుతాయి. తుమ్మపూలకు తీసుకుంటే దాంట్లో కొన్ని పుప్పొడి రేణువులో స్పెషల్గా యాడ్ అవుతాయి. అలాగే తులసి, ఈ అశ్వగంధ దానికి చెప్పనే అవసరం లేదు, అది ఆల్రెడీ మెడిసినల్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. ఊహించండి మీరు, అశ్వగంధ ఇది హనీ, ఇది తులసి హనీ అని మనం ఇస్తే దాన్ని పక్కకు పెట్టేసి మంది తీసుకుంటారు. ఇది గంటాపదంగా 100 కాదు 1000% సక్సెస్ అవుతుంది. ఎందుకు సార్ దానికి అంత డిమాండ్ ఉంటుందంటారు? ఎందుకంటే తులసి, అశ్వగంధ, తులసి వచ్చేసి బేసల్ లీవ్స్, అది హోలీ అని అంటే అది పవిత్రమైనది. పవిత్రమైనది ఏదైనా ఉంది అని అంటే దానికి ఎక్కువ పవర్స్ ఉంటాయని. మనం వేప చెట్టును పూజిస్తాం, వేప చెట్టుతో ఉండే ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి. ఆ రకంగా దీంతో ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి అది మెడిసినల్ ప్లాంట్ అయింది. అది ఒకటి యాంటీవైరల్. ఇప్పుడున్న కరోనాలో చాలామంది మనం రికవర్ అవుతున్నామనంటే తులసి మూలంగా. అలాగే అశ్వగంధ నీరసం, ఇప్పుడున్న స్ట్రెస్, యాంగ్జైటీ లైఫ్లో మనిషికి కొంత కుంగుబాటు, డిప్రెషను, తర్వాత నీరసం అని వస్తుంది. అవన్నిటికీ సమాధానం అశ్వగంధ. డైలీ అశ్వగంధ తీసుకోలేకపోయినా అశ్వగంధ పూలతో ఉన్న హనీ ఒక చెంచా తీసుకున్నాం అనుకోండి, చాలా బెనిఫిట్స్ ఉంటాయి. డెఫినెట్గా అంతే కదా, తల్లి ఎలా ఉంటుందో పిల్ల అలా ఉంటుంది. మనం అశ్వగంధ పూల నుంచి తీసిన హనీ ఎలా ఉంటుంది, అశ్వగంధ ప్రాపర్టీస్ వస్తాయి మనకు. ఆ రకంగా మనము చేసుకోవచ్చు. నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్సే చెప్పాను, అన్ని ఎగ్జాంపుల్ చెప్పడానికి 10 నిమిషాల వీడియో మనకు సరిపోదు. కాబట్టి మిగతా డీటెయిల్స్, ఇంకా ఇటువంటి స్కోప్స్, నేను చెప్పిన ఒక్కటి ఎగ్జాంపుల్ కాకుండా ఇలాగ అనేకమైన మీకు BMET కోర్సెస్లో డెప్త్గా వెళ్ళాలి, అందులో ఉన్న కొత్త విషయాలు తెలుసుకొని మీరు దాన్ని తీసుకుని జీవితంలో ఉన్నత స్థితికి ఎదగాలి, 10 మందికి జీవనోపాధి తీసుకురావాలి, నిరుద్యోగతను దూరం చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మా BMET కోర్సులో జాయిన్ అవ్వండి. వీ విల్ అష్యూర్ దట్.
ఓకే, మీరు చెప్పిన ప్రాసెస్ బాగుందండి. నేచురల్ రిసోర్సెస్ నుంచి ఏ విధంగా చేసుకోవచ్చు అనేది యాక్చువల్గా దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తే దాని లెవెల్ వేరేలా ఉంటుంది. రిటర్న్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? రిటర్న్ చాలా వండర్ఫుల్గా ఉంటాయి. మీరు ఊహించిన దానికంటే చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది ఎలా ఉంటుందనంటే, ఇక్కడ ఈ కోర్సులో జాయిన్ అయ్యి ఇవన్నీ మీరు నేర్చుకుని వెళ్ళిన తర్వాత మీరు రెగ్యులర్గా ఏదైతే ఇన్కమ్ చేస్తున్నారో దానికి 10 టైమ్స్ ఎక్కువగా ఆదాయాలు ఉంటాయి. దానికి మీ నైపుణ్యాలు కూడా తోడు చేసుకోవాలి. మీ యొక్క టాలెంట్ని బట్టి మళ్ళీ రిటర్న్స్ మారుతాయి. కాబట్టి ఇంకా టాలెంటెడ్గా మీరు చేసుకోగలిగితే అది ఈ బిఎంఈటీ మార్కెటింగ్ బాధ్యతను తీసుకుంటుంది. మీ భుజాల మీద ఉండే బరువును తగ్గిస్తుంది. మీకు కొంత పనే కలగజేసి ఎక్కువ ఆదాయాన్ని కలగజేసే రకంగా రూపొందించబడింది ఈ బిఎంఈటీ. గ్రేట్, మంచి కోర్స్ అనమాట. చాలామందికి నిరుద్యోగ యువతకి ఉపయోగపడే విధంగా అండ్ న్యాచురల్ రిసోర్సెస్ నుంచే మనకు కావాల్సినటువంటి విధంగా మనల్ని మనం మార్చుకొని నైపుణ్యత పెంచుకొని అందులో నుంచి రిటర్న్స్ తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు. అటువంటి మార్గాన్ని మీరు చూస్ చేసుకొని ప్రతి ఒక్కరికి ఆ ప్లాట్ఫామ్ని అందేలా చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వర రెడ్డి గారు. థ్యాంక్ యూ నాగరాజు గారు. థ్యాంక్ యూ వ్యూవర్స్ అండ్ థ్యాంక్ యూ యూనివర్స్ అండ్ థ్యాంక్ యూ బిఎంఈటీ సపోర్టర్స్. ఒక్కటి సార్, చాలామంది హౌస్ హోల్డ్స్ ఏమడుగుతున్నారు అని అంటే, మీరు నేను చేసినటువంటి సిరీస్లో మా ఇంటికి సంబంధించినటువంటి విషయాల్లో అంటే ఈస్ట్ కానీ సౌత్ కానీ వెస్ట్ కానీ నార్త్ కానీ సో అవి మేము పంపిస్తాము, మీరు అపాయింట్మెంట్ ఇచ్చి నెగిటివ్ ఎనర్జీ కానీ పాజిటివ్ ఎనర్జీ కానీ ఉందా లేదా అనేది ఏమైనా చెప్తారని అడుగుతున్నారు. అపాయింట్మెంట్ ఇస్తారా వాళ్ళకి? డెఫినెట్గా హియర్ వీఆర్ టు గివ్ ద సొల్యూషన్ అండ్ ద లక్. కాబట్టి మీరు ఇక్కడి వరకు ప్రయాసపడి రావాల్సిన అవసరం లేదు. 4 కార్నర్స్ 4 సైడ్స్, నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ మీరు ఫోటో కొట్టి పంపించినట్లయితే ఎక్కడ ఆ లక్ అండ్ అబెండెన్స్కు బ్రేక్ పడుతుంది, ఎక్కడెక్కడ అవి అబ్స్ట్రకుల్స్ అనేవి ఉన్నాయి అనేది వాటికి సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుంది. మీకు దీంతో ఎలాగైతే మీకు నేను చెప్పుకుంటూ వచ్చానో ఆ రకంగా లక్ అండ్ మనీ అట్రాక్షన్ మీకు పెంచి ఇవ్వడం జరుగుతుంది. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వర రెడ్డి గారు. థ్యాంక్ యూ నాగరాజు గారు. థ్యాంక్ యూ వ్యూవర్స్. చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ పర్టికులర్గా అన్ఎంప్లాయిడ్ యూత్ మీకు కనుక బిఎంఈటీ ప్లాట్ఫామ్ తోటి మంచి సక్సెస్ వస్తుందని మీరు భావిస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి. అండ్ దీనికి సంబంధించినటువంటి ప్రతి డీటెయిల్ని మీరు కూలంకషంగా తెలుసుకోండి. అట్ ద సేమ్ టైం హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కావాల్సినటువంటి కంటెంట్ చాలామంది మహిళలు అడుగుతూనే ఉన్నారు. అంటే ధనాకర్షణ జరగడానికి ఇంటిని ఏ విధంగా మనం డిసిప్లైన్డ్గా ఉంచుకుంటే థింగ్స్ కానివ్వండి, లేదంటే ఇంట్లో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేస్తే ఎటువంటి ఉపయోగం ఉంటుందనేది ప్రతి ఒక్క మహిళ కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఈ మధ్యకాలంలో. సో మీకు ఎవరికైనా డైరెక్ట్ అపాయింట్మెంట్ కావాలి అనుకున్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించవచ్చు మీరు. అండ్ ఈ బిఎంఈటీ ప్లాట్ఫామ్ త్రూ కనుక మీరు సక్సెస్ అవ్వాలి అనుకుంటే టెలిగ్రామ్ని ఫాలో అవ్వచ్చు. అంటే టెలిగ్రామ్లో బిఎంఈటీ కోర్సుకి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. అండ్ మీరు కనుక అందులో యాడ్ అయ్యారు అనుకుంటే ఖచ్చితంగా వీటికి సంబంధించిన డీటెయిల్స్తో పాటు సో మనీ మంత్ర ఆన్లైన్ క్లాస్ కానీ హౌస్ హోల్డ్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కానీ ఖచ్చితంగా ఉంటాయి. సో అయితే సపరేట్గా గ్రూప్స్ వైజ్ చేయడం జరుగుతుందన్నమాట. అండ్ మీరు ఖచ్చితంగా ఈ బిఎంఈటీ కోర్సుకి సంబంధించింది కానీ లేదంటే డాక్టర్ బండి విశ్వేశ్వర రెడ్డి గారు చేసేటువంటి ప్రోగ్రామ్కి సంబంధించి ఏ డీటెయిల్స్ కావాలనుకున్నా సరే ఖచ్చితంగా మీరు టెలిగ్రామ్లో ఫాలో అవ్వచ్చు, అందులో యాడ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.